నేను ఇంకా కంటెంట్ స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది అయితే అనేవాళ్ళు అనమాట మాటలు. నేను చెప్పే మాటలు నెక్స్ట్ డే వచ్చేసి ఎవరన్నా ఎక్కడైనా కనిపిస్తే కనుక ఆ మాటలు నేను చెప్పిన మాటలు మళ్ళీ నా ముందు అనడము, ఇలా చాలామంది అయితే ఉన్నారనమాట. మీకు కంటెంట్ క్రియేట్ స్టార్ట్ చేయడం మీకు రాదు, వీడియోస్ ముందుకు వచ్చి మీరు మాట్లాడడం మీ చేత కాదు. అటువంటప్పుడు మీరు మూసుకొని అయితే కూర్చోండి. ఎవరైనా వీడియోస్ తీసా వానికి ఉన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేసినప్పుడు మీరు అనేది మూసుకొని అయితే వినండి, లేదా వాడిని అన్ఫాలో చేసేయండి. వాని రీల్స్ చూసి మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి వాడిని జడ్జ్ చేస్తా, వాడిని కామెంట్ చేస్తా, అవన్నీ మీకు ఎందుకండి? వాడు కంటెంట్ రీల్ చేస్తున్నాడు, ఇష్టం వచ్చినట్టు చూస్తాడు కంటెంట్ అనేది, ఇష్టం లేనట్టు చూడడు. మీకెందుకు? మీరు వచ్చి జడ్జ్ చేస్తున్నారు. మీరు ఎప్పుడైనా వీడియో తీసారా? ఇలా వీడియో ముందుకు వచ్చి మాట్లాడినారా? మీకు తెలియదు. ఒక వీడియో క్రియేట్ చేసే ముందు ఒక 1 అవర్ అయితే ఒక వీడియో కంటెంట్ క్రియేట్ చేయడానికైతేనే సరిపోతుంది అనమాట. బ్యాక్గ్రౌండ్లో కష్టపడేది మీకైతే తెలియదు. మీరు వచ్చి వాడిని ఒక మాట అంటారనమాట. ఆ ఒక్క వీడియో వెనకాల వాడు ఎంత కష్టం ఉంది మీకు ఎవరికైతే తెలియదు. మీకు తెలియకుండా అయితే మాట్లాడద్దు. మీకు నచ్చితే సపోర్ట్ చేయండి ఇలా కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళని, లేదంటే మీరైతే సపోర్ట్ చేయొద్దు. ఇంకా మీ ఫ్రెండ్స్కు ఎవరికన్నా షేర్ చేయండి మన ఛానల్, మన కంటెంట్ నచ్చితే కనుక.